రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ జంక్షన్లో సుమారు 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడులు ఆవిష్కరించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమం అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ విగ్రహ ఆవిష్కరణ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. గత 75 ఏళ్లుగా అంబేద్కర్ నిర్వహణలో రూపొందించబడిన భారత రాజ్యాంగం నేటికి దిశా నిర్దేశాలను సూచిస్తూ ప్రపంచంలోనే మార్గదర్శకమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు గొండి శంకర్, దళిత నాయకులు బొడ్డేపల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. దళితులు కానీ వెనుకబడినటువంటి వర్గాలు స్వేచ్ఛతో, ధైర్యంతో, ఆనందంతో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో ముందుకు నడుస్తున్నారనంటే అంతకంటే ఆశీర్వాదం ఈ కూటమి ప్రభుత్వానికి మరొకటి ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో కేవలం అంబేద్కర్ గారిని మనం గుర్తించుకోవడం, స్మరించుకోవడం, ఆయన ఆశయాలను ముందుకు కొనసాగించే ప్రయత్నం చేయడమే కాదు, మన శ్రీకాకుళం పట్టణంలో ఒక ప్రధాని కోడలుగా ఉన్నటువంటి అంబేద్కర్ జంక్షన్ లో ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి విగ్రహాన్ని మార్చి ఈ రోజు కొత్త కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి 9.5 అడుగులతో అంబేద్కర్ గారు నిలువెత్తున మన అందరికీ కూడా దిక్సూచిగా నిలిచే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామనంటే అది కూడా ఈ రోజు ఎంతో ఆనందాన్ని, ధైర్యాన్ని ఇచ్చే విషయంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రాధాన్యత తీసుకొని రావాలి. మన వ్యక్తులకి వాళ్ళ తాలూకా జీవితాలకు ఇచ్చే గౌరవం మనం పెట్టే విగ్రహాల్లో అందించాలని అనుకుని ఈ కార్యక్రమాలు చేశాం. కానీ వాస్తవానికి మార్పు రావాల్సింది కేవలం విగ్రహాల్లోనే కాదు, ప్రజల్లో మార్పు రావాలి. మనం అందరం కూడా చేసే విధానంలో, చూసే విధానంలో కూడా మార్పు తీసుకొని వచ్చి ఆ మహనీయులు ఏ రకంగా ఈ భారతదేశాన్ని తయారు చేయాలని వాళ్ళ జీవితాలు త్యాగం చేశారో అదే రకమైనటువంటి మార్గంలో మనం అందరం కూడా నడిచినప్పుడే వాళ్ళకి అసలు సిసలైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. తర్వాత శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్ బ్రహ్మాండమైనటువంటి సెంటర్స్ ఉన్నాయి. ఒకటి పసగాడ సూర్యనారాయణ మిల్లు, ఇప్పుడే మనం ఆర్ట్స్ కాలేజ్ జంక్షన్, ఇలాగ 2-3 జంక్షన్స్ లో పెద్దవాళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఆ రోజు నేను ర్యాలీగా జిల్లాలో వస్తే ఆ రోజు నా పక్కన ఉన్న ఎమ్మెల్యే గారికి చెప్పాను, ఈ విగ్రహాలు కూడా తప్పనిసరిగా మనం కాంస్య విగ్రహాలు పెట్టి ఒక మంచి రోజున ఇనాగ్రేట్ చేద్దామని ఆ రోజే చెప్పడం, దానికి మనం ముందుకెళ్ళడం జరిగింది. దీనికి తోడు మన వాళ్ళందరూ కూడా జయంతి రోజునే ఓపెన్ చేస్తే బాగుంటుందంటే 2 యాదృచ్ఛికంగా 5ల జగజ్జీవన్ రావు గారి జయంతి రోజున ఆయన కాంస్య విగ్రహం ఓపెన్ చేసుకున్నాం. ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి రోజున ఆయన కాంస్య విగ్రహాన్ని ఓపెన్ చేసుకున్నాం. మొన్న పూణే జయంతి రోజున 5 కోట్ల రూపాయలతో ఒక బీసీ భవనాన్ని నిర్మించి గుర్తుగా మనం 3 కార్యక్రమాలు ఈ జిల్లాలో చేపట్టామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈ ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైనటువంటి రాజ్యాంగం. ఇటువంటి రాజ్యాంగం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు, భవిష్యత్తులో కూడా రాదనేది గట్టిగా నమ్ముతున్నటువంటి వ్యక్తులు మనందరం కూడా. అంబేద్కర్ గారి జీవితం గురించి మాట్లాడేంత పెద్దవాళ్ళం కాదు, కానీ బట్ నా వరకు నేనేం నమ్ముతానంటే ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుతూ, ఆయన ఇచ్చిన డైరెక్షన్ ఏదైతే అది ఫాలో అవుతూ దానికి రెస్పెక్ట్ ఇస్తూ మనం విత్ ఇన్ దట్ రూల్ బౌండ్ తోటి మనం మన లైఫ్ని లీడ్ చేస్తే అదే ఆయనకి ఇచ్చే గౌరవం, అదే ఆయన జీవితానికి మనం ఇచ్చే విలువ అనేది నమ్ముతాం. సో మరొకసారి అందరికీ 134వ జయంతి అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏం చేసినా, ఏం మంచి చేసినా, తప్పు చేసినా మన వెనక ఒక రాజ్యాంగం ఉంది కాబట్టి మనం ప్రతి ఒక్క యాక్షన్ మనం చేయబోతున్నాం. ఒక హ్యాపీగా మనం ఈ సొసైటీలో వీ క్యాన్ లివ్ ఫ్రీలీ అండ్ ఇన్ దిస్ సొసైటీ. అది మీరు ఒకటి గుర్తుపెడితే చాలా బాగుంటుంది. కాబట్టి మరి ఒకసారి అందరికీ 134 డాక్టర్ అంబేద్కర్ జయంతికి శుభాకాంక్షలు చెప్తూ సెలవు.